ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చమక్కుల్లో ఈరోజు మనుషులు ఎదగడానికి 6 అడ్డంకులు ఉంటాయి. అవి ఏంటి అనే అంశాన్ని తెలుసుకుంటాం. ఇది అందరిలో ఉండేదే. ఎప్పుడైనా ఒకడు అందరికంటే గొప్పవాడు అయ్యాడంటే అందరిలో ఉండే గుణాన్ని అధిగమించాడు అనే అర్థం. మనం ఎదగకుండా మనకుండే అడ్డంకులు ఏంటి అంటే మొట్టమొదటి సోమరితనం అని చెప్పాడు కవి. ఆలస్యం అంటాం. ఆలస్యం అమృతం విషం అని ఏవో మనం మాట్లాడుతూ ఉంటాం కదా. కానీ నిజానికి ఆలస్యం అంటే సోమరితనం అని అర్థం. అంతేగాక పనిని వాయిదా వేసే గుణం. వీటి వల్ల మనిషి ఎదగలేడంటాడు. పనిని వాయిదా వేస్తూ వెళితే రావలసిన ఫలితం వచ్చే నాటికి అది మనకి వికటిస్తుంది అని గుర్తు. రోగం వచ్చినప్పుడు ఒక ప్రారంభ దశలోనే ఔషధం తీసుకోవాలనుకోండి, మనం రోగం ముదిరిపోయిన తర్వాత తీసుకుంటే ఆ ఔషధం ఎలా పని చెయ్యదో అలాగే సకాలంలో చేయాల్సిన పనిని వాయిదా వేయడం వల్ల కూడా ఇవ్వవలసిన ఫలితానికి విపరీత ఫలం ఇస్తూ ఉంటుంది. అంతేగాక ఇది సోమరితనం. మనకి ఒక సామెత ఉంది, తప్పుగా అనుకోకండి. మంచం మీద మేధావులు, మైదానంలో మబ్బుగాళ్ళని ఒక సామెత. మంచం మీద లక్షల ఆలోచనలు చేసే గొప్ప వాళ్ళు కూడా ఉంటారు, కానీ కార్యరంగంలోకి దిగితే నడ్డి వంచి పని చెయ్యాలి అంటే అలా మాత్రం చేయలేరు. దున్నేటప్పుడు దూడల్లో ఉంటాం, మేసేటప్పుడు ఎడ్లలో ఉంటాం. ఇలా ఉంటాం కనుకనే మన బ్రతుకులు బాగుపడవు. కనుక అలా ఉండవద్దయ్యా అంటాడు. చాలా ఉత్సాహంగా ఉండాలి, ధైర్యంతో పరాక్రమించి ఒక పనిని చెయ్యాలి. అలా చెయ్యగలిగితేనే మనిషి గొప్పవాడవుతాడు. అందుకే ఆలస్యం అన్నాడు. ఈ గుణం అనేది మనిషికి పెద్ద అడ్డంకి. ఇక రెండవ గుణం ఉన్నదే, ఇది స్త్రీ సేవ అని చెబుతాడు. స్త్రీ సేవ అంటే స్త్రీలైనా పురుషులైనా పరస్పర ఆకర్షణంతో అదే ప్రపంచం అనే భావంలో ఉండిపోతూ ఉంటే అలా వయసు అయిపోతూ ఉంటుంది. ఈ విషయంలో నాకంటే డిగ్రీలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కనుక దీని గురించి నేను పెద్దగా చెప్పక్కర్లేదు. తర్వాత సరోగత అన్నాడు. ఏదో ఒక రోగంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండడం, ఇది చాలా పెద్ద అడ్డంకి. అది మనం ఏం చేస్తామండి అంటే ప్రయత్నపూర్వకంగా దానిని నివారించుకోవాలి. అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. భారతీయులే నిజానికి ఆరోగ్యంగా ఉండడానికి ఏదో ఒక సాకు చెప్తారు తెలుసా అండి. విదేశాల్లో మనకంటే కూడా కాలుష్యాలు ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి, అక్కడ కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకుంటారు అంటే వాళ్ళు దాని మీద దృష్టి పెడతారు. మన వాళ్ళు సంపాదన మీద దృష్టి పెట్టినంత ఆరోగ్యం మీద దృష్టి పెట్టరు. దానివల్ల తాను సంపాదించింది ఇంకొకటి అనుభవించడమే తప్ప తాను అనుభవించే యోగం లేకుండా వెళ్ళిపోతాడు. కనుక సరోగత, ఈ రోగంతో ఎప్పుడు ఉండడం అనేది ఎదగడానికి అడ్డు. దాన్ని ప్రయత్నపూర్వకంగా నిర్మూలించుకోవాలి. ఇంకొక మాట చెప్పాడండి, ఇది చాలా అద్భుతమైన మాట. అర్థం చేసుకుంటే మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. జన్మభూమి వాత్సల్యం, పుట్టిన చోటు మీద విపరీతమైన ప్రేమ. ఈ దేశం గొప్పది, నా ఊరు గొప్పది, దీన్ని దాటి నేను వెళ్ళను అనే భావం ఎవరికి ఉంటుందో వాడు ఎదగలేడు. నేను అంటున్న మాటని మీరు తప్పుగా అనుకోవద్దు. ఈరోజు దేశం మనది కాదు, ప్రపంచం మొత్తం మనది. దేశం అంటే మట్టి కాదు, మనుషులు అంటే ప్రపంచం కూడా అంతే కదా. ప్రపంచం అంటే మట్టి అనా? ప్రపంచం అంటే కూడా మనుషులే. ఈ మొత్తం వసుధైవ కుటుంబకం కదా మన శాస్త్రాలు చెప్పింది. ఈ భూమి మొత్తం మన కుటుంబమే. భారతీయుడు ప్రతి దేశంలోనూ ఉంటాడు, అలాగే ప్రతి దేశం వాడు భారతదేశంలో ఉంటాడు. ఇలా ఉన్నంతకాలం భారతదేశానికి నాశనం లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి అన్నీ అందుతూ ఉంటాయి, అందరూ ఇక్కడ నుంచి పొందుతూ ఉంటారు. కనుక మనం కూడా దాన్ని అలవాటు చేసుకోవాలి. మన భూమి పైన మనకు ప్రేమ ఉండాలి, కానీ అది ఇక్కడ ఉండిపోవడంలో కాదయ్యా, దీన్ని కాపాడుకోవడంలో ఉండాలి. అది వచ్చినటువంటి చిక్కు. కొంతమంది సొంత ఊరిని కూడా విడిచిపెట్టరు తెలుసా అండి. విపరీతమైన ప్రేమతో అమ్మో బయటికి వెళ్తే ఏమైపోతామో అనే భావం ఒకటి, దాని మీద వాత్సల్యం ఒకటి. అందువల్ల అలా ఉండిపోతే చాలా శ్రమను ఎదుర్కోవాల్సి వస్తుంది. గుడిలో పుట్టడం మంచిదే, కానీ గుడిలోనే చావడం మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటని పెడద్రోవలో అర్థం తీసుకోవద్దు, అభివృద్ధి పథంలో మీరు అర్థం తీసుకోవాల్సి ఉన్నది. కనుక జన్మభూమి వాత్సల్యం అనేది ఉండాలి, కానీ అభివృద్ధిని కుంటుపరుచుకోకూడదు. మీకు ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఇక్కడ ఒక మాట చెప్తాను. మన మీద ఎన్నో దండయాత్రలు చేశారు కదా విదేశీయులు. మన దేశ చరిత్రే చాలా కన్నీళ్లతో ఉంటుంది. నిజమైన చరిత్ర, ఇప్పుడు చెప్తున్న చరిత్ర కాదు. యథార్థమైన చరిత్ర పరిశీలిస్తే మన వాళ్ళని సర్వనాశనం చేశారు. దీనికి కారణం ఏంటో తెలుసా? బాగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. మన వాళ్ళు ఇతరమైనటువంటి చోట్లకు వెళ్ళడాన్ని అపరాధంగా భావించారు. సముద్రం దాటి వెళితే వాడు భ్రష్టుడైపోతాడు, లేకపోతే ఇతరమైన ఖండాలకు వెళ్ళి అక్కడ దాన్నంతా పరిశీలనం చేస్తే వీడి యొక్క ధార్మికత నాశనమైపోతుంది అని భావించారు పూర్వకాలంలో. మ్లేచ్చులు, చండాలు అనే సంబోధన చేసి అక్కడుండే అభివృద్ధిని తీసుకురావడంలో వైఫల్యాన్ని పొందారు. అంటే దూరం 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 అనేటువంటి భావంతో అక్కడున్న జ్ఞానాన్ని మనము మన దాకా తెచ్చుకోలేకపోయాం. ఈ రోజు అలాంటి పరిస్థితులు లేవు కదా. ఆనాడు ఒకవేళ అలా ఉంటే ఉండవచ్చునేమో,
కానీ ఈరోజు అలా లేదు కదా. అభివృద్ధి పథంలో అంతా దూసుకెళ్ళిపోతుంది. కనుక మనం దాన్ని అట్టే పుణికి పుచ్చుకోవాలి. ఒకప్పుడు మన వాళ్ళు దూరం అలా ఉంచారని ఈరోజు కూడా మనం ఎక్కడికి వెళ్ళకూడదు అనే భావంతో కనుక ఉంటే ఇక మనం ఎదగడం అనేది శూన్యం. అలాంటి వాళ్ళకి స్వస్తి చెప్పవలసినటువంటి విషయమే మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. స్వస్తి అంటే వాడిని ఉండేవ్వకూడదు అని అర్థం కాదు. అలాంటి భావజాలానికి స్వస్తి చెప్పాలి. మనం ఎక్కడుంటామో అది పుణ్యక్షేత్రంగా మారాలి. ఆ ఆత్మశక్తి నీలో లేనప్పుడు నువ్వు బ్రతికేం ప్రయోజనం? కనుక జన్మభూమి వాత్సల్యం అనేది అధికంగా ఉండకూడదు. ఉంటే వాడు ఎదగలేడయ్యా. ఇక సంతోష భీరుత్వం. సంతోషం అంటే దొరికిన దానితో తృప్తి పడడం. అదేంటి దొరికిన దానితో తృప్తి పడితే మంచిది కదా అంటే, సంపాదించే ఓపిక లేక దొరికిన దానితో తృప్తి పడుతూ ఉంటాడు. అట్లాంటి వాడి మీద ఒక మొట్టికాయ వేస్తాడు. అలా ఉండకూడదురా నాయన, చక్కగా సంపాదించాలని చెప్తాడు. భీరుత్వం ప్రతిదానికి భయపడుతూ ఉండడం. ఈ పని చేస్తే ఏమవుతుందో తెలియదు, కానీ భయం. పని చేస్తే గెలవచ్చు, గెలవలేకపోవచ్చు, కానీ భయం ఉంటుంది. భయం ఉన్నవాడికి భవిష్యత్తు ఉండదు, ధైర్యం ఉన్నవాడికి దరిద్రం ఉండదు. దీన్ని గుర్తు పెట్టుకుని మనిషి ముందుకు వెళితే వాడు ఖచ్చితంగా ఒక విజేతగా నిలబడతాడు. కనుక ఈ గుణాలన్నిటినీ, అంటే ఈ గుణాలని విడిచిపెట్టి కావలసిన గుణాలని మనం అలవాటు చేసుకుంటే ప్రయత్నపూర్వకంగా జీవితంలో అతి గొప్పదైనటువంటి స్థాయికి మనం ఖచ్చితంగా వెళతాం. ఇది మనకి పెద్దవాళ్ళు నిర్దేశించినటువంటి సూత్రాలు. కనుక ఈ సూత్రాన్ని ఎంతో కొంతైనా జీవితంలో అమలు చేసుకుంటే దీనివల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుంది. రేపు ఇంకొక ఉపయోగకరమైనటువంటి అంశాన్ని తెలుసుకుందాం.